ఎవరిని రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారంట? పాపుల్ని. అయితే కొంతమంది అడుగుతారు, పాపుల్ని ఎందుకు రక్షించడానికి రావాలి? నీతిమంతులు రక్షించడానికి రావచ్చుగా, మంచి వాళ్ళని రక్షించడానికి రావచ్చుగా. చెడ్డవాళ్ళని రక్షించేది ఏంటి? మంచి వాళ్ళని రక్షించాలి, మంచి వాళ్ళని కాపాడాలి, చెడ్డవాళ్ళని శిక్షించాలి. అయితే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ చదివిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. రక్షిద్దామని ఆయనకు కూడా ఉంది, కానీ భూమి మీదకి తొంగి చూసినప్పుడు ఎవరన్నా కనపడ్డారన్నా? వివేకము గలవాడు ఒక్కడు కనబడలేదంట. దేవుని వెదికేవాడు కనబడలేదు, నీతిమంతుడు కనబడలేదు. అందుకని ఆయన చూస్ చేసుకుంది ఏంటంటే, అందరూ ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాడని. అదే రోమీలకు రాసిన పత్రిక 3:23 రాయబడింది. ఆయన చూసినప్పుడు ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏం చేయాలి? ఆయన పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు.